బాస్, ఈ పుస్తకంలో మైక్రోఫోన్ ఎందుకు పెడుతున్నారు? ఇది భవిష్యవాణి పుస్తకం. దీన్ని మోటు చదువుతున్నప్పుడు ఈ హెడ్ ఫోన్ ద్వారా మీరు దీన్ని వినగలుగుతారు. ఆ తర్వాత భవిష్యవాణిని మీరు నిజం చేస్తారు. అప్పుడు తను అనుకుంటాడు, నిజంగా నేను పరమజ్ఞాని, సాధు, సన్యాసిని అయిపోయాను అని. అప్పుడు అతన్ని నేను దేశ సేవ కోసం పంపించేస్తాను. ఆ తర్వాత ఇక మనకి అతని గొడవ శాశ్వతంగా అసలు ఉండదు. బిడ్డ, ఆగు. నేను నీ మొహం పైన మహా సన్యాసి యొక్క తేజస్సుని చూడగలుగుతున్నాను. నీ జన్మ లోక కళ్యాణం కోసమే జరిగింది బిడ్డ. నమ్ము బిడ్డ. ఏమిటి, నిజంగానా గురూజీ? బిడ్డ, ఈ బాబా సత్యం తప్ప సత్యం పలకడు. లేదు స్వామీజీ, క్షమించండి, నన్ను క్షమించండి. అయితే తీసుకో గురువిచ్చే చమత్కారమైన పుస్తకం. ఇక వెళ్ళు, లోకానికి మేలు చేయి, వాళ్ళ భవిష్యత్తును తెలియజేయి. వాళ్ళ ముందు నువ్వు పుస్తకం తెరిచినప్పుడు ఏ పేజీ అయితే వస్తుందో అందులో ఉన్నది నువ్వు చదివి వాళ్ళకి వినిపించు. అదే వాళ్ళకి భవిష్యవాణి అవుతుంది. ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి దాన్ని పరీక్షించుకో బిడ్డ. ఒక్కసారి ఆగు నాయనా. ఇతను సాధు సన్యాసి అయిన మోటు బాబా. ఇతను నీ భవిష్యత్తుని తెలియజేస్తాడు. మోటు బాబా గారు, ఒక్కసారి పుస్తకాన్ని చూసి తెలియజేయండి అతని భవిష్యత్తు ఏమిటో. ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే ఇతని తల మీద కొబ్బరి బొండం పడుతుంది. శక్తి కలిగిన సన్యాసి బాబా, మీరు చెప్పింది నిజమయ్యింది. నిజంగానే ఇది చమత్కార పుస్తకమే. అయితే వెళ్ళు మోటు బాబా. అందరికంటే ముందు పురిపురి నగర్ ప్రజలకి సేవ చేసుకో. ఆ తర్వాత సమాజ సేవ కోసం దేశ విదేశాలకి తరలి వెళ్ళు బిడ్డ. నా ఆశీస్సులెప్పుడు నీతో సదాకాలం ఉంటాయి. వెళ్ళు. అన్నయ్యల్లారా, ఈ రోజు నుంచి నేను మహా జ్యోతిష్కుణ్ణి, మోటు బాబాని. అందరి భవిష్యత్తును తెలియజేసి లోక కళ్యాణం చేస్తాను. మోటు, నా ప్రాణ స్నేహితుడా, నేనైతే నీకు ఎలాంటి మందు తాగించలేదు. నువ్వు హఠాత్తుగా జ్యోతిషుడెలా అయ్యావు? లగాయితో భవిష్యత్తు తెలియజేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఈ మోటు భవిష్యత్తుని ఎలా తెలియజేస్తాడో. ఏయ్ మోటు, అయితే కొంచెం నా భవిష్యత్ ఏంటో చెప్తావా? బిడ్డ, ఈ రోజు నీకు ధన ప్రాప్తి లభిస్తుంది. ఏంటి, నిజంగానా? మోటు మహారాజ్, చాలా అద్భుతం. మీరు చెప్పిన భవిష్యత్తు అక్షరాల నిజమైంది. ఇదిగో చూడండి. మోటు మహారాజ్కి జై, మోటు మహారాజ్కి జై. మీరు చెప్పారు కదా ధనలాభం వస్తుంది అని, ఇదిగో వచ్చింది. మీరే చూడండి. జై మోటు మహారాజ్కి, జై మోటు మహారాజ్కి. సంతోషంగా ఉండు బిడ్డ, సంతోషంగా ఉండు. మోటు మహారాజ్కి జై, మోటు మహారాజ్కి జై. కానీ ఇలా జరిగే అవకాశమే లేదే. సరే మోటు, కానివ్వు. నువ్వు నా భవిష్యవాణి చెప్పు. ఈ రోజు నువ్వు ఒక భయంకరమైన యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటావు. అలాగా? అయితే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళొస్తాను. సారీ సార్, సారీ. ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయ్యి ఉండేది, తప్పించుకున్నారు. మోటు చెప్పింది నిజమయ్యింది. నాకు యాక్సిడెంట్ జరగబోయి తప్పింది. ఆ కారులో ఉన్నాయన నాకు ప్రాణం పోశాడు.
వీలేదు వీలేదు వీలేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇందులో ఏదో తెరకాసు ఉంది. ఎలా ఉన్నావు మోటు బాబా? అన్ని సక్రమంగా జరుగుతున్నాయా? గురుదేవులకు ప్రణామాలు. గురుదేవా, ఇదంతా కేవలం తమ్మహిమే. పురిపురి నగరానికి చాలా సేవ చేసావు బిడ్డ, కానీ నువ్వు లోక కళ్యాణార్థం కోసం పుట్టినవాడివి. వెళ్ళు, దేశ విదేశాలకు వెళ్ళి అందరికీ నువ్వు సేవ చేసుకో. వెళ్ళు బిడ్డ, నా ఆశీర్వాదాలు సదా ఎప్పుడు నీతోనే ఉంటాయి. గురుదేవా, నేను తమ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. లోకంలో ఉన్న ప్రజలందరికీ సేవ చేయడానికి నేను రేపు ఉదయాన్నే బయలుదేరతాను. నువ్వన్నమాట గురుదేవుడివి. నీ మాయలో పడే మోటు జ్యోతిష్కుడయ్యాడన్నమాట. నేను ఈ సాధు వెనకాల వెళ్లాల్సిందే. అరే పతులు, పద. ఈ బాబా అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకో. ఓహో, అంటే ఇదంతా ఈ జాన్ బాబా ఆట. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. ఇప్పుడుంటుంది అసలైన మజా. ఓయ్ పత్రు, ఇదిగో తీసుకో. మోటు దగ్గర ఎలాంటి పుస్తకం అయితే ఉందో ఇది అచ్చం అలాగే అచ్చుకుతున్నట్టుంది. ఇప్పుడు ఈ అసలైన మజా మొదలు కాబోతోంది. కాచుకో జాన్ బిడ్డ, ఇప్పుడు నీకు గుణపాఠం నేర్పే సమయం వచ్చింది. మోటు బాబా గారు, మోటు బాబా గారు, పురిపురి నగర ప్రజల సేవ ఇంకా పూర్తి కాలేదు. ఈ రోజు మిగిలిపోయిన భక్తుల కళ్యాణం కానివ్వండి. రాత్రికి ఉండి వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ రోజు మీ భోజన పలహారాలన్నీ నేను సిద్ధం చేసి పెట్టాను. ఈ కొట్టు బాబాయ్ కూడా సమోసాలు కావాలని ఆర్డర్ చేశాను. ఏమిటి, సమోసాలా? ఓకే పతులు, నా స్నేహితుడా, అయితే నేను రేపు రాత్రికే బయలుదేరతాను. మోటు బాబా, నీ భవిష్యవాణి గురించి నేను చాలా విన్నాను. బాబా గారు, కాస్త నా భవిష్యత్తు కూడా చెప్పండి. నేను ఈ రోజు ఎవరిని కొడతాను? భాస్కర్ బిడ్డ, ఒకవేళ నువ్వు పొడుగు పెరగకుండా గెడ్డాలు మీసాలు పెరిగిన వ్యక్తిని, వయసు పెరిగిన వ్యక్తిని పట్టుకుని కొట్టావంటే అప్పుడు నువ్వు వరల్డ్ ఛాంపియన్ కావటంలో ఎటువంటి సందేహము లేదు. అలాగా? మరి పొట్టిగా ఉండి గడ్డలు మీసాలు ఉన్న వాళ్ళు ఎవరున్నారు? మోటు బాబా, ఇక్కడ అటువంటి వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు, జాన్. అతను కూడా కురచగానే ఉంటాడు. పర్వాలేదా? పొట్టివాడే కావాలి. జాన్ కూడా అలాగే ఉంటాడు కదా. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం జరుగుతోంది? బహుశా ఈ మైక్రోఫోన్ పాడైపోయినట్టుంది. బాక్సర్ అన్నయ్య, అలా చూడు. జాన్ ఆ చెట్టు వెనకాలే దాక్కున్నాడు. ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోతావు. పెద్దన్నయ్య, ఎందుకు కొడుతున్నావో ముందు చెప్పి కొట్టు. బిడ్డా, ఒకవేళ నువ్వు ఎవరినైనా దొంగను కొట్టావంటే అంతులేని సంపద నీ సొంతం అవుతుంది. మోటు బాబా అంటే జాన్ లాగా. ఎస్ ఎస్, ఎవరైనా దొంగను పట్టుకుని కొట్టు. అరే, ఎవరైనా వాళ్ళని ఆపండి. రండి, పారిపోదాం. అరే, ఆ విషయం చెప్పి కొట్టండి. అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారో చెప్పండి. ఇది భవిష్యవాణి చెప్పింది. నిన్ను కొడితే మాకు బోల్డని డబ్బులు లభిస్తాయట. ఎవరైనా జాన్ అనే పేరు గల వ్యక్తిని కొట్టారంటే మీకు నిధులు దొరుకుతాయి. ఆగండి మోటు బాబా, ఆగండి. అరే, ఇది నాది కాదు. ఈ పుస్తకం నాది కాదు. ఎస్ ఎస్ జాన్, ఈ పుస్తకం నా గురుదేవునిది. నువ్వు నా గురుదేవుడివి కాదు కదా. అది నేనే మోటు, అది నేనే. ఇలా చూడు.
బాగా చూడు, నీకు ఆ పుస్తకం ఇచ్చిన గురుదేవుణ్ణి నేనే. ఆ పుస్తకం ఎక్కడుంది? ఆ పుస్తకం ఎక్కడుంది? అరే, ఈ పుస్తకం వల్ల నాకు బోల్డ్ అని దెబ్బలు తగిలాయి. జాన్, నీ దొంగ పుస్తకం ఇదిగో ఎక్కడుంది చూడు. ఇదే కదా నీ పుస్తకం, ఆ భవిష్యద్వాణిని తెలియజేసే చమత్కార పుస్తకం. అరే చింగం గారు, నన్ను కాపాడండి, జైల్లో పడేయండి. కానీ వెళ్ళి చిన్న కాపాడండి, కాపాడండి ప్లీజ్ చింగం గారు, నన్ను జైల్లో పడేయండి. ఐఎమ్ వెరీ సారీ నా మిత్రమా. నేను జాన్ చేతుల్లో మోసపోయాను. నువ్వే గనక లేకపోయి ఉంటే ఈ పాటికి నేను ఊర్ల మీద పడి ఉండేవాణ్ణి. అరే మోటు, మరి స్నేహితులుండేది ఎందుకంటావు? ఇంకెప్పుడు తప్పు చేయను, ఈసారి వదిలిపెట్టండి. ఇలా చూడు, పేపర్లో ఏదో యాడ్ వచ్చింది. బహుమతి 10 కోట్లు. మా అబ్బాయి ఎప్పుడూ చాలా దిగులుగా ఉంటాడు. ఎవరైతే అతన్ని నవ్విస్తారో వారికి 10 కోట్లు బహుమతిగా ఇవ్వబడుతుంది. మహారాజు చందన్పూర్. లక్కాయితో 10 కోట్ల రూపాయల బహుమతి ఒక చిన్న పిల్లవాడిని నవ్విస్తేనా? ఏంటి నిజమా? అరే ఘసిటే రామ్, కళ్ళకి సులభంగా కనిపించే ప్రతి పని చెయ్యడానికి చాలా కఠినంగా ఉంటుంది. నా మాట విని నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళకు. అరే మెచ్చుకున్నాం గాని నీ సలహా నీ దగ్గరే ఉంచుకో. నేను వెళ్తున్నాను. ఓయ్ కసిటే, ఆగు మిత్రమా, నేను కూడా వస్తున్నాను. మరిద్దరం జట్టు కదా, పద. గుర్తుంచుకోండి, మీరు గనక మా కుమారుణ్ణి నవ్వించలేకపోతే ఇక మీరు మీ జీవితాంతం జీతం లేకుండా ఇక్కడే పని చేయాల్సి ఉంటుంది. రాజుగారండి, మీరు దీని గురించి ఏం దిగులు పడకండి. చిన్నపిల్లల్ని నవ్వించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. అయితే ఇక మొదలు పెట్టండి. ఒక పిల్లవాడు అడవిలో చెట్టెక్కి కుండలో ఉన్న అమృతాన్ని దొంగలిస్తున్నాడు. అప్పుడు అతన్ని ఆ కుండను దాచిపెట్టిన అతను చూసేశాడు. అతను ఏమన్నాడంటే, అమృతాన్ని దొంగలిస్తున్నావా? నీకు సిగ్గులేదు? నేను ఇప్పుడే వెళ్ళి ఈ దొంగతనం విషయం గురించి మీ నాన్నగారితో చెప్తాను అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, చెప్పాలనుకుంటే వెంటనే మా నాన్నతో చెప్పు. అరే, ఆయన కూడా నాతో పాటు ఆ పక్క చెట్టు మీద ఉన్న అమృతాన్ని దొంగలిస్తున్నారు అని చెప్పాడు. నీకసలు బుద్ధుందా లేదా? అలాంటి జోక్ చెప్తే మా రాకుమారుడికి అస్సలు ఇష్టం ఉండదు. మీరు అలా కోపగించుకోగానే చక్రవర్తి గారు, మేము మరొక చమత్కారం చెప్తాం. ఒక పిల్లాడు ఏదో రాస్తూ కూర్చున్నాడు. అప్పుడు అతని స్నేహితుడు వచ్చి అడిగాడు, అరే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు మిత్రమా అని. అప్పుడు ఆ పిల్లాడు అన్నాడు, నేను నా తమ్ముడికి ఉత్తరం రాస్తున్నాను అని. అప్పుడు ఆ మిత్రుడు, అసలు నీకు ఉత్తరం రాయటం రాదు కదా అన్నాడు. అప్పుడేమో ఆ కుర్రాడు, నా చిన్న తమ్ముడు కూడా ఉత్తరం చదవటం రాదు అన్నాడు. నీకు తెలీదా, రాజకుమారుడికి చదవడం రాయడం అంటే ఇష్టం ఉండదు. ఆగండి మహారాజా, ఒక్క నిమిషం ఆగండి. మేమిద్దరం డాన్స్ చేసి చూపిస్తాం. అప్పుడు రాజకుమారుడు ఖచ్చితంగా నవ్వుతాడు. డాన్స్ లో మాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. వాళ్ళిద్దరిని బంధించండి. ఇక మీదట మీ ఇద్దరు ఇక్కడ బందీలుగా జీవితాంతం పని చేయాల్సిందే, అది కూడా మీకు జీతం లేకుండా. ఓయ్ కసిటే, వెంటనే మోటు బంధువులకి ఫోన్ చేయి మిత్రమా. ఇప్పుడు వాళ్ళే మనల్ని ప్రమాదం నుంచి కాపాడగలరు. బాస్, మనకి 10 కోట్లు వెనకాలంటే రావు, ముందుకెళ్ళి నిలబడితేనే వస్తాయి. మనం ఎలాగైనా రాజకుమారుని నవ్వించాలి. ముందు చూద్దాం, విందాం, తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మన సామర్థ్యాన్ని చూపిద్దాం. రాజుగారండి, మీకు మా వందనాలు. మీరు మా ఇద్దరు స్నేహితుల్ని బందీలుగా చేశారు. డాక్టర్ జట్కా మరియు గసిటరామ్, దయచేసి వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళని ఎలా వదిలేస్తాను? ఎందుకంటే వాళ్ళు నా ఛాలెంజ్ కి అంగీకరించారు, కానీ వాళ్ళు రాజకుమారుని నవ్వించలేకపోయారు.
మీరు రాజకుమారుడు నవ్వేలా చెయ్యండి. అప్పుడు మీ స్నేహితుల్ని మీతో పాటు తీసుకెళ్ళండి. వాళ్లతో పాటు 10 కోట్లు బహుమానం లభిస్తుంది. లేదంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు కూడా ఓడిపోతే వాళ్ళలాగే జీవితాంతం ఇక్కడ పని చెయ్యాల్సి ఉంటుంది. అది కూడా జీతం లేకుండా. నేను మీ అబ్బాయిని నవ్విస్తాను ఇప్పుడే, ఈ క్షణమే. ఒక వ్యక్తి కేవలం ఒక వ్యక్తి. అరే, ఈ వ్యక్తికి పిచ్చి పట్టింది. ఇతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టండి. మర్యాదగా హ్యాండ్స్ అప్, లేదంటే అమ్మా. అయ్యబ్బా, ఇతను పిల్లాడా లేకపోతే ఒక బండరాతి విగ్రహమా? ఇతని నవ్వించలేక నాకు మతిపోయింది, కానీ ఇతను మాత్రం నవ్వడం లేదు. ఏయ్ ప్లీజ్, భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు, నవ్వు నవ్వు, లేదంటే అమ్మా. మోటు పత్లు ఏమైనా చెయ్యండి. రాజుగారండి, మేము మీ అబ్బాయిని సంతోషపరుస్తాం. మేము తన కోసం మ్యాజిక్ షో చేస్తాం. అలాగే, కానీ మీకు షరతు గుర్తుంది కదా? మేము ఒప్పుకుంటున్నాం. మా స్నేహితుల కోసం మేము ఎటువంటి ప్రమాదాన్నైనా సరే ఎదుర్కొంటాం. ఇప్పుడు జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. కానీ బాత్ ఎలాగా? అరే, ఇప్పుడు మోటు పదుల ప్రయత్నాలు చేస్తాను నవ్వుల పాలు. ఆ తర్వాత నేను రాజకుమారుణ్ణి నవ్విస్తాను, 10 కోట్ల రూపాయలు కొట్టేస్తారు. బదులు ఇప్పుడు మన షో ఎలా ఉంటుంది అంటే ప్రజలకు గుర్తుండిపోయేలాగా చరిత్ర సృష్టిస్తుంది. అరే మోటు, ఇప్పుడు మనం ఆలోచించవలసింది ప్రజల గురించి కాదు, కేవలం రాజకుమారుణ్ణి నవ్వించడం గురించి మాత్రమే ఆలోచించాలి. జీవితాంతం వీళ్ళు గులాములైపోతారు, రాజుగారింట్లో పని వాళ్ళైపోతారు. కానీ బాస్, మనం తన్ని ఎలా నవ్వించడం? అరే, మనం నవ్వించబోవటం లేదు, ఆ కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నాం. వాళ్ళ నాన్న మనకి 10 కోట్ల రూపాయలు ఇస్తాడు. అప్పుడు ఆ పిల్లాడు వాళ్ళ నాన్నతో సంతోషంగా ఉంటాడు. అబ్రకదబ్రా దబ్రకబ్రా. చూడండి, మీరింతవరకు ఇటువంటి షోని ఎప్పుడు ఎక్కడ చూసుండరు. రండి, ఎంజాయ్ చేద్దాం. మొదటి షో, మొదటి అద్భుతం. చూడండి, ఈ చిన్న పెట్టెలోంచి ఎలా బయటపడుతోందో అద్భుతమైన చిన్న పువ్వుల గుత్తి. మంత్రం మంత్రం చెల్లుస్. ఈ అందమైన పువ్వుల గుత్తిని చూశాక నవ్వకుండా ఎవ్వరూ ఉండలేరు. సారీ, ఈసారి నేను రసగుల్లాని ఖచ్చితంగా బయటికి తీస్తాను. దబ్రా. చూడండి, రెండవ అద్భుతం. మంత్రం మంత్రం జర్రుఖం. మా రాజకుమార, ఈ రసగుల్లాలు తిని కడుపారా నవ్వు. అరే ఆపండి, ఎవరైనా తీయండి. మోటు చమత్కారాలు చూపిస్తున్నాడు, మధ్యలో నన్ను ఫూలు చేస్తున్నాడు. ఎవరైనా రండి, నన్ను కాపాడండి. ఇప్పుడు చూడండి అద్భుతం, బేబీ కుందేలుని. మంత్రు జర్రుస్ గైస్. మా మంచి కుందేలు ఈ టోపీలోంచి బయటకు వచ్చి రాజకుమారుని ముందుకు వెళ్ళు. ఎవరైనా కాపాడండి. చాలు, ఆపండి. నన్నేమైనా మున్సిపాలిటీ వాళ్ళు చెత్త డబ్బా అనుకుంటున్నారా? చెత్త మొత్తం తీసుకొచ్చి నా మీద మీరు విసురుతున్నారు. వదిలిపెట్టను, ఒక్కరిని కూడా వదిలిపెట్టాను. రాజుగారు, మీ కొడుకుని మీరు సంతోషంగా చూసుకోవాలనుకుంటే నాకు 10 కోట్ల రూపాయలు ఇవ్వండి, అది కూడా ఇప్పుడే. ఎవరైనా నా కుమారుణ్ణి కాపాడండి. 10 కోట్లు. నేను మీకు దొరకడా? నన్ను పట్టుకోకండి. నేను మీకు దొరికితే కదా నన్ను మీరు పట్టుకోలేరు. నేనే సూపర్ మ్యాన్.
నిన్ను వదిలిపెట్టను. రండి. పట్టుకోండి. రండి. ఆగు. అరే పతురు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. మోటు, ఇప్పుడు మనం ఒక్కసారి ఐస్ రింగ్ లో స్కేటింగ్ చేస్తున్నామని అనుకో. వదలండి, చికెన్ గారు కాపాడండి. ఓ, హెల్ప్! నన్ను కొట్టద్దు. ఇతన్ని బంధించండి. ఈ రోజు నుంచి ఇతను నౌకరుగా ఇక్కడ పని చేస్తాడు. వద్దు. మోటు పతులు, మీరు నా కుమారుణ్ణి నవ్వించారు, అంతేకాదు కాపాడారు కూడా. నేను మీకు 10 కోట్లు బహుమతిగా ఇస్తాను. అలాగే మీ మిత్రులిద్దరిని వదిలేస్తాను. రాజుగారండి, మాకు 10 కోట్ల రూపాయలు అక్కర్లేదు. కేవలం మా స్నేహితులు మాత్రం వదిలేయండి ప్లీజ్. మీరు చాలా గొప్పవాళ్ళు, పైగా మంచి వ్యక్తులు కూడా.